మీనా ఏమైంది? అక్కడ చూడు. తనెందుకు వచ్చింది? అసలు ఎవరు పిలిచారు దీని ఇక్కడికి? తనెందుకు ఎక్కడుంది? వదలకూడదు ఈవిడ్ని. ఏయ్ అత్తయ్య, దీన్ని ఎంత నమ్మారు మీరు? ఇప్పుడు చూసారా మీరు ఇది ఎంత పెద్ద పని చేసిందో? ఇందుకోసమేనా నువ్వు పూజారికి దక్షిణ ఇవ్వాలని ఇక్కడే ఉన్నావు? ఝాన్సీ అత్తయ్యకి ఏవేవి నచ్చవో అవన్నీ కావాలనే చేస్తున్నావు కదా నువ్వు. నువ్వు ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నావు అసలు? ఇదేనా నువ్వు మా ఝాన్సీ అత్తయ్యకి చూపించే మర్యాద? ఏమండి, అవన్నీ తను ఎందుకు పట్టించుకుంటుందండి? తను అనుకున్నది చేసుకుంటోంది. కానీ ఇంత మోసకారిని నేనెక్కడా చూడలేదండి. ఝాన్సీ అమ్మ ఒక మాట చెప్తే ఈ ఇంట్లో ఉన్న వాళ్లమంతా కళ్ళు మూసుకొని వింటాం. ఆవిడ్ని ఎదిరించి మాట్లాడడానికి గొంతు కూడా లేవదు మాకు. కానీ ఈవిడ, నాకెందుకో దీని వెనక పెద్ద కుట్రే ఉన్నట్టు అనిపిస్తోంది ఝాన్సీ అమ్మ. ఇంకేం కుట్రుంటుంది? ఆ జయరాణిని ఎలాగైనా ఇంట్లోకి తీసుకురావాలనుకుంటుంది. కానీ ఒకటత్తయ్య, వీళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద డీలింగే ఉంది. ఇదిగో చూడండి చిన్నాన్న, నేను సమాధానం చెప్పాల్సింది ఝాన్సమ్మకి మాత్రమే. మధ్యలో మీరెవ్వరూ దూరనక్కర్లేదు. చూసారా, న్యాయం మాట్లాడితే ఎంత పొగరుగా మాట్లాడుతోందో చూడండి. ఏంటత్తయ్యా, ఇది చేసిందేమైనా బాగుందా? గమ్మునే ఉన్నారు. సమాధానం చెప్పండి అత్తయ్యా. ఝాన్సమ్మ, మీకు ఇది నచ్చదు అని నాకు తెలుసు. అందుకనే మీరు వెళ్ళిన తర్వాత నేనిది చేయడానికి ఏర్పాటు చేశాను. ఝాన్సమ్మ బిడ్డలు ప్రాణాలతో ఉండగా వాళ్లేగా చనిపోయిన తండ్రికి పిండం పెట్టాలి. అదే కదా పద్ధతి. అలా చెయ్యకపోతే వారి ఆత్మ శాంతించదు అని ఎంతమంది చెప్పగా విన్నానమ్మా. వయసులో పెద్దవారు మీరు, మీకు కూడా తెలుసు. ఈ ఒక్క విషయంలో మీ కోపం కాస్త పక్కన పెట్టండమ్మా. ఇందులో వీళ్ళిద్దరి తప్పు అస్సలు లేదమ్మా. నేనే మావయ్యని ఆవిడ్ని ఇక్కడికి పిలిపి. ఆపో! ఏంటి నాటకాలాడుతున్నావా? చేయాల్సిందంతా చేసేసి మా మావగారి ఆత్మశాంతి కోసం చేశానంటావా? మా ఆయనకి పరిస్థితికి కారణమైన దాంతోనే పిండం పెట్టిస్తావు నువ్వు. ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది? ఏయ్, ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు? అసలు నువ్వెవరు ఈయన్ని తీసుకురావడానికి? నీకు ఏ అర్హత ఉందని? మా ఆయన్ని చంపాలనుకున్న హంతకురాలు ఆయన పక్కనే నిలబెట్టావు నువ్వు.
ఏయ్, అది చెప్తే నువ్వు ఊపుకుంటూ వచ్చాడువేనా? నీకసలు మనసు అనేది లేదా? కొంచెం కూడా తప్పు చేశాను అనే ఫీలింగ్ లేదా? అదెలా ఉంటుంది? ఇలాంటివి ఏవో చేసి మన ఫ్యామిలీలోకి దూరుదామనుకుంటుంది కదా. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా బుద్ధే రాదా? ఆ రోజు ఏంటా అంటే కంపెనీలో జాబ్ కోసం వచ్చావు, ఇప్పుడేమో పిండం పెట్టడానికి వచ్చావు. నువ్వు వేసే ప్లాన్లేవి కూడా మా అత్తయ్య దగ్గర పని చేయవు. ఎవరు ఆవిడ్ని ఏం అననక్కర్లేదు. నేనే ఆవిడ్ని ఇక్కడికి రమ్మన్నాను. తప్పు చేసింది నేను. అమ్మా, ఆవిడ పిండం పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారమ్మా. ఇంకా ఈ పక్కకి రారు. ఈ ఒక్క విషయానికి అలో చేయండమ్మా. ఇన్నేళ్లు జరగని తాతయ్య కార్యక్రమం ఈసారైనా బాగా జరగనివ్వండమ్మా. చాలే ఆపో. తను పిండం పెట్టాలా అంటే మేమంతా చూస్తూ కూర్చోవాలి కదా? నిన్ను నా కోడలని ఇంట్లోకి రానిచ్చాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నీ బుద్ధి నువ్వు చూపించావు కదా. నువ్వు ఈ కుటుంబంలో ఒక్కదానివై ఉంటే నా బాధ కష్టం నీకు అర్థమై ఉండేది. నువ్వు బయట నుంచి వచ్చిందానివే కదా, నువ్వు ఇలాగే ఉంటావే. జాన్సమ్మా, వీళ్ళు ఎవరు ఏమన్నా నాకు పర్వాలేదు. ఇది నేను చేస్తే ఇక్కడున్న ఎవరికీ నచ్చదు అని నాకు తెలుసు. అందుకే ఇది నేను తాత కోసం మాత్రమే చేశాను. ప్లీజ్ జాన్సమ్మా, నన్ను అర్థం చేసుకోండి. వదినా, నా వల్ల ఈ కుటుంబంలో గొడవలతో ఈ అమ్మాయి పాపం నా మీద కోపంతో ఈ అమ్మాయిని తిట్టకండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. నిన్నిలా చూడాల్సి వచ్చినందుకే మాకు పాపం. నా కళ్ళ ముందు నిలబడుకో, పోయి ఇక్కడి నుంచి. ఇప్పుడేంటి, నా మొహం మీకు చూపించకూడదు, బయటికి వెళ్ళాలి అంతే కదా? ఈ పిండం నీళ్ళలో కలిపేసి నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఒక్క అడుగు ముందుకేసినా ఆడదానువని అస్సలు చూడను. అడ్డమైన వాళ్ళతో లేచిపోయి ఆస్తి కోసం సొంత అన్ననే చంపాలనుకున్నదాను కదా నువ్వు. నీకసలు ఏ అర్హత ఉందని చెప్పి పిండం పెడుతున్నావు?